మనతో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నిన్న ఒక్కరోజే టీడీపీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు కావడం, దాదాపు 1,45,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు కావడాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ సభ్యత్వం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు ప్రజలకి? తెలుగుదేశం పార్టీ స్థాపించిందే పేద ప్రజల కోసం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రూపాయి సభ్యత్వంతో మొదలుపెట్టారు. ఆ రోజున యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం పోటీ పడేవాళ్ళు. అదేవిధంగా నేడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు నాయకత్వంలో బ్రహ్మాండంగా చూశారు కదా. నిన్న మీరే అంటున్నారు 1,45,000 ఒకే రోజు సభ్యత్వం కావటం అంటే ఏ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి తెలుగుదేశం పార్టీ మీద సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి అభిమానం తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ మీద ఉండమంటే అటు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు, రేపు తరానికి మా లోకేష్ బాబు గారి మీద నమ్మకం. ఆ నమ్మకంతో సభ్యత్వం అంటే ఏదో సభ్యత్వం తీసుకుంటాం కాదు, ఆ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఏదైతే 100 రూపాయలు కట్టి మనం సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల బీమా. ఎవరైనా దురదృష్టవశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా అటువంటి వారికి ఆ ప్రమాదంలో అతను మరణిస్తే ఆ కుటుంబం రోడ్డును పడకూడదని చెప్పేసి వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉంది. అదేవిధంగా నార్మల్గా చనిపోతే మట్టి ఖర్చుల కోసం 10,000 రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అది తెలుగుదేశం పార్టీ పేద ప్రజల మీద ఉన్నటువంటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి అభిమానంతో కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పిల్లర్లు. అటువంటి పిల్లర్లు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఎందుకో చూసారు కదా, ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి, కానీ తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. చూశారు కదా, మా నాయకుడిని 43 రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో దాని రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు దాదాపుగా అన్ని దేశాల్లో ఉన్న ప్రతి దేశంలో 205 దేశాలుంటే దాదాపుగా 200 దేశాల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. ఎందుకోసం? అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే దేశానికి, దేశ రక్షణ కోసం సైనికులు ఏ విధంగా పనిచేస్తారో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తారనడానికి నిదర్శనం. నిన్న చేసినటువంటి సభ్యత్వాలు ఒకే రోజు 1,45,000 చేయటం అంటే ఇది మామూలు విషయం కాదు. అది తెలుగుదేశానికే రికార్డు, ఒకటి రికార్డు. ఈ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా భారతదేశంలో. అంటే తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా కూడా నాయకుల ద్వారా తెలుసుకొని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీడియాలు చూసినా కూడా వెంటనే ఆ కార్యకర్తకు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా సహాయపడాలి అనేదే తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, నేటి యువతని, యువకులారా మీరు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి, అవసరం. నేను 18వ సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీలో చేరి నేను ఈ రోజున గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, లోకేష్ బాబు గారి ఆశీస్సులతోటి నేను ఈ స్థాయికి వచ్చానంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాను. సభ్యత్వం తీసుకుంటున్నాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా తీసుకుంటాను. అదేవిధంగా రాష్ట్రంలోని యువకులందరూ కూడా మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే భావి తరాల కోసం తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల కోసం. ఆ రోజున 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించకముందు పేదవాడిని పట్టించుకునేవాళ్ళు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు చేసినటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో మీరు సభ్యులు కావటం మీ అందరూ అదృష్టంగా భావించి మీరు వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మీరు కూడా పాలు పంచుకోవడానికి అవకాశం అని చెప్పి తెలియజేస్తున్నాను.